హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ పాలు తీసే వీడియో అయితే పెడుతున్నానండి మీకోసం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. మన కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది. నిన్న నేను పెట్టాను కదండి వీడియో, వాళ్ళది ఇష్యూ సంగతి, దాని గురించి మాట్లాడదామని చెప్పి వీడియో పెడుతున్నాను. నిన్న ఒక యూట్యూబర్ వీడియో తీశారండి. ఫోన్ చేశారంట తనకి. ఫోన్ చేస్తే తను మాట్లాడింది రికార్డ్ పెట్టారు. తను ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి వాళ్ళ భార్య గురించి అన్న సంగతి నేను కూడా చూశానండి ఆ వీడియో. అసలు మీరు ఏంటంటే అట్లా మాట్లాడుతున్నారు? మరి ఏదైనా చిన్న ఇష్యూ వస్తే అట్లా చెప్పడం అవసరమా బయట వాళ్ళకి? మీ భార్య సంగతి విన్నాను మీరు చెప్పడం. ఆ అమ్మాయి మహా శంకుని అని చెప్తున్నారు. అట్లా చెప్పచ్చా అండి మీ భార్య గురించి? ఇన్నాళ్ళు కలిసి ఉన్నారు కదా, తను మరీ అట్లాంటిదైతే మీరు ఉండగలుగుతారా ఇన్నేళ్ళు తనతో? అట్లా తప్పు కాదండి చెప్పడం. అన్నాన్ని రెస్పెక్ట్ ఇచ్చాను, కానీ మరీ మీరు ఇంకా వీడియోలో ఇంకేం మాట్లాడారో అన్నీ అయితే పెట్టలేదు తను. అక్కడక్కడైతే మాటలు కట్ అయినాయి. మరి ఏం మాట్లాడారో మీరు? నువ్వు వెళ్ళి తీసుకొస్తే తను వస్తుందని నువ్వే చెప్తున్నావు కదన్నా, మరి వెళ్ళి తీసుకురావడానికి నీకేంటి ప్రాబ్లం? తప్పు అయితే నీదే కదా. ఏముంది, క్షమాపణ చెప్పి తీసుకొచ్చుకునేసరికి ఎవరన్నా ఆగం చేసుకుంటారా అన్న సంసారాన్ని? ఎవరన్నా కనీసం పిల్లల గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. తను వెళ్ళి 26 రోజులు అవుతుందని నువ్వే చెప్తున్నావు. పిల్లలు స్కూల్ కూడా పోతుంది కదన్నా, వెళ్ళి తెచ్చుకుంటే ఏమైంది? తన ఇష్టమైతే వచ్చింది, లేకపోతే లేదు. నేనైతే వెళ్ళనని కరాకరిగా చెప్తున్నావు. నీకు అంత మొండితనం అయితే పనికిరాదన్నా. తగ్గాలి, భార్యాభర్త ఇద్దరూ తగ్గాలి. తగ్గి కాంప్రమైజ్ అవ్వాలి పిల్లల కోసమైనా సరే. నీ పంతం నీదేనా అన్న? తను వస్తేనే వస్తుంది, నేనైతే వెళ్ళని తీసుకురానని చెప్తున్నావు. నువ్వు వెళ్ళి తెచ్చుకుంటే తప్పే ఉంది. దాంట్లో నీ భార్య నీ పిల్లలు నువ్వు తెచ్చుకుంటున్నావు, దాంట్లో ఏముందన్న తప్పు? వచ్చేసి మీ తమ్ముడు మీ అమ్మ వాళ్ళు చూడరని చెప్తున్నావు. ఎవరైనా పుట్టినరోళ్ళు ఎందుకు వద్దనుకుంటారు? ఎవరి పిల్లలు వాళ్ళకి ఎక్కువ కాదన్న. ఎప్పుడన్నా సరే చూసుకుంటారు, కష్టం వచ్చినప్పుడు. కూతురికి పుట్టినరోళ్ళే చూసుకునేది. మీ అక్క మన పిల్లల్ని వీడియో కోసం వాడుకుంటుంది అని అంటున్నావు. ఎవరు అట్లా చూడరన్నా, ఎందుకంటే తన చెల్లెలు కదా. తన పిల్లలు అయితే ఏంటి, వాళ్ళ పిల్లలు అయితే ఏంటి, ఎవరన్నా ఒకటే. అలా మంచిగా చూసుకుంటున్నా కూడా వీడియో కోసం వాడుకుంటున్నారు. పిల్లలు చూడు ఎట్లా ఉన్నారు అని చెప్తున్నావు. మరి నీకు అంత బాధ నీ పిల్లల్ని చూసి అట్లా అనిపించినప్పుడు నువ్వు వెళ్ళి తెచ్చుకోవాల్సింది పిల్లల్ని. పిల్లల కోసమన్నా వెళ్ళి నీ భార్య నీ పిల్లల్ని నువ్వు తెచ్చుకో అన్న. మళ్ళీ చక్కగా ఎంత ముందులా కలిసి ఉండండి, మంచిగా వీడియోస్ చేయండి. మేము కూడా చూస్తాం, మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న. ప్లీజ్ అన్న, అందరూ అడుగుతున్నారు కదా తీసుకొచ్చుకోవచ్చు కదా అని చెప్పి. మీ అందరు సబ్స్క్రైబర్లు మీ అందరం అడుగుతున్నాం కదన్నా. మీరు మళ్ళీ ఇంత ముందులా కలిసి అయితే వీడియో పెట్టాలి, అది మేమందరం చూడాలి. మీ వీడియోస్ వదిన ఉంటేనే బాగుంటాయి అన్న. వెళ్ళి తెచ్చేసుకోండి వదిన పిల్లల్ని అయితే. వాషింగ్ మిషన్ కొనుక్కున్నావు కదన్నా, వాళ్ళు లేనిది నువ్వు అవన్నీ కొనుక్కొని ఏం చేసుకుంటావు? నాకు తెలియక ఒక విషయం, చిన్న విషయం అడుగుతున్నాను నేను. అయిందేదో అయిపోయింది. వెళ్ళి నీ భార్య నీ పిల్లల్ని తెచ్చుకొని చక్క ఎంత ముందులో మళ్ళీ వీడియోస్ చేయండి. మేమందరం చూడాలి మీ వీడియోస్ కలిసి. మళ్ళీ మీరిద్దరు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. మీ ఇద్దరి మధ్య ఎన్ని ఇష్యూస్ అయినా ఉండాల్సిందన్నా, కానీ నువ్వు యూట్యూబ్లో పెట్టుకుని ఉంటేనే పోయేదన్నా. పెట్టడం వల్ల ఇప్పుడు ఎంతమంది మాట్లాడుకోవాల్సి వస్తుంది మీ గురించి. ఒకసారి కాకపోయినా ఒకసారన్నా వాళ్ళతో అవసరం వచ్చిద్దన్నా, వాళ్ళ పుట్టింటోళ్ళతో నీకు ఈరోజు డబ్బులు ఉన్నాయని అట్లా అనకూడదు. అసలు వాళ్ళే లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఎట్లా చేసుకునేవాడు అన్నా నువ్వు? వాళ్ళ పిల్లలనే కదా చేసుకుంది. ఇక్కడికి వచ్చే సత్యవతి బాగా చూసుకుంటున్నావు అని చెప్తున్నావు, తప్పులేదు చూసుకుంటా అని చెప్పడంలో. అట్లానే తనకి ఉంటుంది కదన్నా వాళ్ళ తోడబుట్టిన తమ్ముడు అని చెప్పి. అసలు నువ్వు ఒక్క గంట పెళ్ళికి వెళ్ళి ఉంటే అసలు ఇదంతా వచ్చేది కాదు కదన్నా. అసలు వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ అయినా కూడా ఆ సంతోషం ఎన్నాళ్ళు లేకుండా పోయింది పాపం తనకి. వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ అయినందుకు సంతోషంగా ఉండాలో, లేదా తన జీవితం ఇట్లా అయినందుకు బాధపడాలో పాపం తను. నిన్న వీడియో పెడితే ఒకరు మెసేజ్ చేశారండి, మీకెందుకు, మీకు అవసరమా అని చెప్పి. ఒక మొగుడు పిల్లల్ని కలవాలనుకున్న తప్పైతే ఏం లేదు కదండి. నేను 2 సంవత్సరాల నుంచి వాళ్ళ వీడియోస్ చూస్తున్నానండి. వాళ్ళ వీడియోస్ నాకు చాలా బాగా నచ్చుతాయి. వాళ్ళ పిల్లలు పెంచే పద్ధతి కానీ అన్నీ చక్కగా రాసుకుంటారండి. ఎంత ఖర్చు అయింది ఏంటి, ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి అన్నది కూడా. ఒక సబ్స్క్రైబర్గా వాళ్ళిద్దరు మంచిగా కలిసి ఉండాలని చెప్పడంలో తప్పైతే ఏం లేదు కదా. మీకు ఇందులో ఏం తప్పు అనిపించిందో నాకైతే తెలియదు. వీడియోలో తన గురించి నేను ఇంకా మాట్లాడను, ఇదే లాస్ట్ అని చెప్పావన్నా. మీరిద్దరు భార్యాభర్తలన్నా, ఎప్పటికైనా కలిసి ఉండాల్సింది మీ ఇద్దరే. ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరైతే వాళ్ళిద్దరు కలవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకోండి. వాళ్ళిద్దరు కలవాలి, మళ్ళీ మన ముందుకి మంచిగా వీడియోస్ చేస్తూ రావాలి పిల్లలతో కలిసి.
వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.